హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ తేజ. ప్రెజెంట్ అయితే మనం వర్కలా నుంచి జటాయు దగ్గరికి అయితే వెళ్తున్నామండి. జటాయు దగ్గరికి ఎలా రీచ్ అవ్వాలి, ఎన్ని మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉందని ప్రతి ఒక్కటైతే మాట్లాడుకుందాం. సో ప్రెజెంట్ అయితే మనం జటాయు లొకేషన్ కి అయితే వచ్చామండి. దీనినే జటాయు ఎర్త్ సెంటర్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. జటాయు అనే ప్లేస్ గురించి అసలు తెలియని వారి కోసం అయితే చెప్తున్నానండి. ఈ జటాయు పక్షి అనేది ప్రపంచంలోనే అతి పెద్ద పక్షి శిల్పం అండి. ఇదైతే మనకి చెడియమంగళం అనే లొకేషన్ లో అయితే ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ లగేజ్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. సో కేబుల్ కార్ ద్వారా మనం అయితే పైకి అయితే వెళ్దాము. సో పైకి ఒకసారి వెళ్ళగానే అన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంది, ఎలా రీచ్ అవ్వాలి, ఎక్కడి నుంచి వస్తే ఈజీగా రావచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కటైతే మాట్లాడుకుందాము. ముందుగా ఈ జటాయు అనే పక్షిని విజిట్ చేయడానికి మనకి 300 రూపీస్ అయితే ఎంట్రీ ఫీజు అయితే ఉంటుందండి. ఇన్ కేస్ నడిచి వెళ్ళే పని అయితే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. బట్ ఇన్ కేస్ కేబుల్ కార్ చూజ్ చేసుకున్నట్లయితే మనకి 250 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో టోటల్ కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 550 నుంచి 600 రూపీస్ వరకు అయితే మన దగ్గర ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల నేను కేబుల్ కార్ అయితే చూజ్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, మనం కేబుల్ కార్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో వన్స్ ఇది ఎక్కగానే మనం ప్రతి ఒక్కటైతే మాట్లాడుకుందాము. ముందుగా ఈ జటాయు దగ్గరికి ఎలా రీచ్ అవ్వాలి అనే దాని గురించి చూసుకున్నట్లయితే మనం తిరువనంతపురం నుంచి వచ్చినట్లయితే మనకి డైరెక్ట్ తిరువనంతపురం నుంచి చెడియమంగళంకి బస్సెస్ అయితే ఉండడం జరుగుతుందండి. బట్ తిరువనంతపురం నుంచి డైరెక్ట్ గా జటాయుకి అయితే ఎవరు రారనమాట. సో ఎందుకోసం అంటే మనకి మినీ గోవా లాగా ఫేమస్ అయిన సౌత్ గోవా అని పిలుస్తాం అనమాట. ఒక ప్లేస్ అయితే ఉంది, దాన్నే వర్క్లా అని పిలుస్తాం అనమాట. సో ఆ ప్రీవియస్ 2 వీడియోస్ అయితే వర్క్లా గురించి అయితే చేయడం జరిగింది. ఇన్ కేసు ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియోస్ అయితే చూడండి. సో మన కేబుల్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ముందుగా అందరూ అయితే తిరువనంతపురం నుంచి వర్క్లాకి అయితే చేరుకుంటారండి. వర్క్లాలో ఒక 1 డే స్టే ఉండేసి సో అక్కడ నైట్ లైఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రీవియస్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇన్ కేసు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో నచ్చినట్లయితే. సో ఈ తిరువనంతపురం నుంచి మనకి డైరెక్ట్ చెడియమంగళంకి అయితే 5 అవర్స్ వరకు పడుతుందండి. సో అలా కాకుండా మనం వర్క్లా శివగిరికి వెళ్ళినట్లయితే అక్కడ స్టే ఉన్నట్లయితే వర్క్లా నుంచి మనం డైరెక్ట్ ఈ చెడియమంగళంకి వెళ్ళినట్లయితే మనకి ఒక 2 అవర్స్ జర్నీలోనే అయిపోవడం జరుగుతుంది. అండ్ ఇంకొక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసినట్లు కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనం ఇన్ కేస్ తిరువనంతపురం నుంచి వెళ్ళాలంటే తిరువనంతపురం బస్ స్టేషన్, సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి మనకి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ కేస్ వర్క్లా నుంచి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఇక్కడ నేను రూట్ అయితే డిస్ప్లే చేస్తానండి. సో ఆ రూట్లో వెళ్ళినట్లయితే మనం డైరెక్ట్గా చెడియమంగళం బస్ స్టాండ్కి అయితే రీచ్ అవుతాం అనమాట. వర్క్లా నుంచి ముందుగా మనం పరిపల్లి అనే బస్ స్టాండ్కి అయితే రావాలండి. అక్కడ బస్ స్టాండ్ ఏమి ఉండదు, నార్మల్గా ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి కొంచెం ఒక 100 మీటర్స్ మనం నడిచినట్లయితే మనకి పరిపల్లి బస్ స్టాండ్ అయితే ఉండడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మనకి జటాయుకి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి. జటాయు అంటే చెడియమంగళం అండి. సో చెడియమంగళం బస్ స్టాండ్ వరకు అయితే మనకి డైరెక్ట్ బస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఆ చెడియమంగళం నుంచి మనకి డైరెక్ట్గా జటాయు ఎర్త్ సెంటర్ యొక్క టికెట్ కౌంటర్ వరకు తీసుకొని వచ్చి అయితే ఆటో డ్రాప్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మీరు 3 వచ్చినా 4 వచ్చినా 1 వచ్చినా సరే 60 రూపీస్ అనేది స్టాండర్డ్ ప్రైస్ అండి ఆటో ఎక్కినట్లయితే. సో మనమైతే చూసుకోవచ్చు ఇప్పుడు కేబుల్ కార్ అనేది ఎంత స్లోగా మూవ్ అవుతుందా అని చెప్పేసి. చాలా అంటే చాలా బాగుందండి. సో ఈ రైడ్ మొత్తం అయితే ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే ఉండడం జరుగుతుంది పైకి వెళ్ళడం అనేది. సో ఒక మౌంటైన్ లాగండి. సో ఆ మౌంటైన్ పైన అయితే ఈ జటాయు అనేది చెక్కడం అయితే జరిగింది. సో రాక్స్ తో బిల్డ్ చేయడం అయితే జరిగిందండి. ఎవ్రీథింగ్ రాక్ స్ట్రక్చర్ తోనే ఉండడం అయితే జరుగుతుంది పైన. సో ప్రతి ఒక్కటైతే మనం డీటెయిల్ గా చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ఎవరికైతే అస్సలు తెలియదో రావడం అనేది, సో వాళ్ళకైతే ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్నిసార్లు సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే మన తెలుగు కమ్యూనిటీ ఉన్న కమ్యూనిటీస్లో చాలా పెద్ద కమ్యూనిటీ అండి. సో మనల్ని మనం సపోర్ట్ చేసుకున్నట్లయితే ఏంటంటే రేపు నేను ఏదైనా ప్లేస్కి వెళ్ళి వీడియోస్ చేస్తున్నప్పుడు సో వాళ్ళు ఏం చేస్తామని అడిగినప్పుడు నా ప్రొఫెషనే కాదండి, నేను యూట్యూబర్ అని కూడా చెప్పుకొని నా కింద ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. సో అందుకోసమే నేను సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతున్నాను. దీని నుంచి ఏదో ప్రాఫిట్స్ వచ్చేసి మనం ఏదో చేసేయాలని కాదు. ఇంకా మంచి ఎక్విప్మెంట్ ఉన్నట్లయితే మనం ఇంకా మంచి కంటెంట్ అయితే ఇవ్వచ్చు. సో ఇక్కడ హెలికాప్టర్ రైడ్ కూడా అయితే ఉండడం జరిగిందండి. సో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హెలికాప్టర్ రైడ్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. ప్రెజెంట్ అయితే లేదు, ఉన్నట్లయితే 1500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారని చెప్పారు. సో నేను అది కూడా ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడు ప్రెజెంట్ స్టాప్ చేశారు, వెదర్ వల్ల అనుకుంటాను. సో కింద జటాయు ఎర్త్ సెంటర్ నుంచి మనకి జటాయు స్కల్ప్చర్ వరకు అయితే మనకి ఓన్లీ 2 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకటి బై వాక్ ద్వారా రావాలి, లేదా ఈ కేబుల్ కార్ ద్వారా అయితే మనం అయితే పైకి అయితే
రీచ్ అవ్వచ్చు. సో మనం ఓన్ ట్రాన్స్పోర్ట్ వేసుకొని వచ్చినా సరే మనకి కిందే పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉండడం జరుగుతుంది. సో అక్కడే వెహికల్ అనేది పెట్టేసి ఈ టూ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ద్వారానే మనం పైకి అయితే రీచ్ అవ్వాలన్నమాట. సో ఆల్రెడీ బస్సులో ఎలా రీచ్ అవ్వాలని అయితే చెప్పాను కదా. సో బస్సులో వచ్చినట్లయితే మనకి ఒక 100 రూపీస్లోనే మనకి ఈ ట్రిప్ అనేది అయిపోవడం అయితే జరుగుతుంది. సో 100 రూపీస్లోనే మనం జటాయు దగ్గరికి అయితే రీచ్ అయిపోవచ్చు. సో ఇన్ కేస్ నడిచి వచ్చే వాళ్ళ కోసం అయితే చూస్తున్నారు కదా స్టెప్స్ అనేవి ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా స్టెప్స్ అయితే ఉండడం జరిగిందండి. సో ఇన్ కేస్ వెదర్ బాగున్నట్లయితే ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో ఎక్కేయచ్చు అనమాట. బట్ వెదర్ బాగలేనప్పుడు, టూ హార్డ్గా ఉన్నప్పుడు ఏంటంటే సో మనం కేబుల్ కార్ చూజ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో బస్సులో వచ్చే వాళ్ళకి అప్ అండ్ డౌన్ చూసుకున్నట్లయితే మనకి 200 రూపీస్లోనే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే అయిపోవడం అయితే జరుగుతుంది. సో సెకండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చూసుకున్నట్లయితే మనకి బైక్ రెంటల్స్ అండి. సో వర్క్లలో మనకి బైక్ రెంటల్స్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉండడం జరుగుతుంది. సో చాలా మంది ఏంటంటే బైక్ రెంటల్ తీసుకొని బిఫోర్ డే అయితే వర్క్లాకి రీచ్ అయిపోతారనమాట. అక్కడ నైట్ లైఫ్ ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ డే బైక్ రెంటల్ తీసుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని దగ్గరలోనే కాయాకింగ్కి సౌత్ ఇండియాలోనే ఫేమస్ ప్లేస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎర్లీ మార్నింగ్ 4కి అక్కడికి రీచ్ అయినట్లయితే సో అక్కడ 11 వరకు ఫినిష్ చేసేసుకొని మళ్ళీ వర్క్లాకి రిటర్న్ అయిపోయి జటాయుకి అయితే వెళ్ళడం జరుగుతుందండి. ఇక్కడ పైకి రీచ్ అయ్యాక చూసుకున్నట్లయితే ఇదైతే యూ షేప్లో ఉండడం జరుగుతుందండి. సో ఒక 4 కేబుల్ కార్స్ అనే వెళ్ళేటప్పుడు ఒక వేలో వెళ్తుంటే సో ఇంకొకటి రావడం వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో మనమైతే ఇక్కడ పైకి అయితే వచ్చేసాము. సో పైనుంచి ఒకసారి వ్యూ అయితే చూసుకోవచ్చు అనమాట. సో వన్స్ వ్యూ చూసుకుంటే మనమైతే ఈ బైక్ రెంటల్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. సో ఆ 2 ప్లేసెస్ ఎవరైతే కవర్ చేసుకోవాలని అనుకుంటారో సో వాళ్ళైతే బైక్ రెంటల్స్ అయితే తీసుకోండి. సో దానివల్ల ఏంటంటే బైక్ రెంట్ వచ్చేసి 500 నుంచి 600 వరకు ఉండడం జరుగుతుంది. అండ్ ఫ్యూయల్ ఇవన్నీ కలిపేసి ఒక 400 రూపీస్ నుంచి 500 వరకు అయితే అవడం జరుగుతుంది. సో ఇన్ కేస్ 2 ప్లేసెస్ కవర్ చేసుకున్న వాళ్ళకైతే ఈ 1000 రూపీస్ అనేది వర్త్ అనమాట. బట్ ఈ ఒక్క జటాయు అనే ప్లేస్ కవర్ చేయాలనుకున్న అయితే సో మనకి బస్ ఫెసిలిటీ అయితే ఉంది. దాని ద్వారా వెళ్ళడం అనేది ఈజీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ మనకి తక్కువలో అయితే అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా కేబుల్ కార్ అనేది పైకైతే రావడం జరుగుతుంది. సో లొకేషన్ చూస్తా మనమైతే థర్డ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో థర్డ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి క్యాబా ట్యాక్సీ అండి. దీనికైతే 1500 నుంచి 2500 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో డిపెండ్ ఆన్ మనం వెళ్ళిన టైంని బట్టి కూడా ఉంటుందన్నమాట. సో ఇన్ కేస్ పీక్ సీజన్లో వెళ్ళినట్టయితే ఇది 3000 వరకు కూడా ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ ఏంటంటే మనం ఒక 4 వచ్చినట్లయితే సో ఇది కొంచెం అడ్జస్టబుల్ అయ్యిద్ది అనమాట. అంతేకాకుండా మనకి టైం లేదు అనుకున్నప్పుడు ఈ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చూజ్ చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ అని నేను చెప్తాను. సో ఇన్ కేస్ టైం ఉండి కొంచెం ఇన్ఎక్స్పెన్సివ్ తక్కువ బడ్జెట్లో వెళ్ళిపోవాలి అనుకున్నట్లయితే బస్ అనేది బెస్ట్ ఫెసిలిటీ అండి. సో ఎవ్రీ 1 అవర్కి మనకి వర్క్ల నుంచి పరిపల్లికి బస్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. అక్కడ నుంచి ఎవ్రీ 30 మినిట్స్కి మనకి చెడిమంగళంకి అయితే బస్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేసాం కదా, పైకి వచ్చేటప్పుడు వాటర్ బాటిల్స్ అనేవి అలోలు ఇవ్వండి. సో ప్లాస్టిక్ బాటిల్స్ అయినట్లయితే పైకి తీసుకొని రావడం అయితే లేదు. బట్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది వీళ్ళైతే పెట్టడం జరిగింది. సో ఇన్ కేస్ మీ దగ్గర స్టీల్ ఆర్ కాపర్ బాటిల్స్ ఉన్నట్లయితే తెచ్చుకోండి. ఎందుకంటే ఈ వాటర్ ఫెసిలిటీ అనేది ఓన్లీ 1 లొకేషన్లోనే ఉండడం అయితే జరిగింది. సో వాటర్ అయినప్పుడల్లా ఈ లొకేషన్కి అయితే వచ్చి ఇక్కడికి తాగేసి వెళ్ళలేం కదా. సో ఇక్కడ హ్యూమిడిటీ అనేది కూడా కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది. సో అందుకోసం అనేది మీ వాటర్ అయితే మీరు క్యారీ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే లొకేషన్ అయితే చాలా అంటే చాలా అందంగా అయితే ఉందండి. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో చాలా అందంగా ఉంది లొకేషన్ అనేది. ట్రాన్స్పోర్ట్ గురించి అయితే అన్ని డీటెయిల్స్ ఇచ్చేసానే అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. సో నేను ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అగైన్ మీకు కావాలి అనుకున్నట్లయితే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పైకి అయితే వచ్చేసామండి. సో ఫస్ట్ అయితే మనం బ్యాక్ సైడ్ నుంచి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇలా అంబ్రెల్లాస్ లాగా సిట్టింగ్ ఏరియా అయితే పెట్టడం అయితే జరిగిందండి. సో చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది అండ్ చాలా బాగుంది కదా. రెస్ట్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంది. సో ఈరోజు ఏంటంటే సన్ అనేది చాలా గట్టిగా కొడుతుందండి. మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో తెలియట్లేదు. బట్ అదేంటంటే డైరెక్ట్గా ఈ స్కల్ప్చర్ మీద రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మనం అయితే చూసుకోవచ్చు అనమాట. ఆ స్టోన్ కలర్ అనేది చాలా వైబ్రెంట్గా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో ఒకసారి ఈ ప్లేస్ యొక్క హిస్టరీ గురించి కూడా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము.
ఈ లొకేషన్ అయితే నేను ఓన్లీ జటాయు శిల్పం అయితే ఉండిద్దని చెప్పేసి వచ్చానండి. సో ఒకసారి ఇక్కడ మనం డీటెయిలింగ్ అయితే చూసుకోవచ్చు. ఒక్కొక్క ఫెదర్ అనేది ఒక 50 నుంచి 70 అడుగులు పొడవు అయితే ఉండడం జరిగింది. సో చూసుకుంటున్నారు కదా, చాలా అంటే చాలా పెద్ద స్కల్ప్చర్ అండి ఇది మొత్తం. సో ఈ స్కల్ప్చర్ పైకి అయితే ఎక్కడానికి అయితే లేదనమాట. సో మనం బోర్డ్స్ కూడా అయితే ఇక్కడ పెట్టి ఉండడం జరిగింది, అది కూడా అయితే చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. సో అంతేకాకుండా ఈ జటాయు పక్షే కాకుండా ఇక్కడ మనకి రామ్ మందిర్ అండ్ ఇక్కడ స్టేడియం లాగా మరియు ఒక చిన్న పార్క్ లాగా అయితే ఉండడం కూడా జరిగింది. సో అవి కూడా అయితే డీటెయిల్గా మనం ఎక్స్ప్లోర్ చేసి అయితే వీడియోలో చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. సో చూస్తున్నారు కదా, ఈవినింగ్ టైంలో వచ్చినట్లయితే ఇక్కడ అంతా కొంచెం సేపు కూర్చొని ఎంజాయ్ అయితే చేయొచ్చు లొకేషన్ని. బట్ ఏంటంటే అప్పుడు మనకి లైట్ రిఫ్లెక్షన్ అనేది ఉండదన్నమాట. ఎవరైతే ఫ్యామిలీతో వస్తారో, కొంచెం టైం స్పెండ్ చేద్దామని వస్తారో, సో వాళ్ళైతే ఆఫ్టర్నూన్ టైం అయితే రండి. సో ఆఫ్టర్నూన్ టైం 3 అప్పుడు అలా ఇక్కడికి రీచ్ అయినట్లయితే సో 3 to 5:30 వరకు అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. సో ప్లేస్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కాదు ఇన్ కేస్ ఎవరైనా సరే మనం విజువల్గా వీడియోస్ యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఇలా వీడియోస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఆఫ్టర్నూన్ 12, 1, 2 PM అలా రీచ్ అయినట్లయితే మనకి లైట్ రిఫ్లెక్షన్ అనేది డైరెక్ట్ స్కల్ప్చర్ మీద అనేది పడడం అయితే జరుగుతుంది. సో లొకేషన్ అనేది చాలా అంటే చాలా ఎలివేట్ అవుతుంది అనమాట. సో మనం ఏ టైంలో రావాలో కూడా చెప్పడం అయితే జరిగింది కదా. సో ఒకసారి లొకేషన్ మొత్తం అయితే చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి స్టోన్ స్ట్రక్చర్తో ఉండడం అయితే జరుగుతుందండి. సో ప్రతి ఒక్కటి మనం చూసుకోవచ్చు, స్కల్ప్చర్ నుంచి పైన ఏది చూసుకున్నా సరే మనకి స్టోన్ స్ట్రక్చర్లు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న స్టేడియం లాగా అయితే ఉందండి. సో ఇక్కడ మ్యూజికల్ కాన్సర్ట్స్ కూడా అయితే చాలా అంటే చాలా జరిగినాయి. అండ్ జటాయు గురించి కూడా ఒక ఆల్బమ్ అయితే క్రియేట్ చేసి అయితే యూట్యూబ్లో ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి అంతా కూర్చొని అయితే మనం అయితే చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఏమన్నా స్పెషల్ డేస్ ఉన్నట్లయితే ఆ స్పెషల్ డేస్లో కూడా ఇక్కడ యాక్టివిటీస్ జరిగినప్పుడు అయితే ఇక్కడే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకసారి ఈ గ్లాస్ బ్రిడ్జ్ నుంచి మనం అవుట్ సైడ్ వ్యూ అయితే చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. సో లొకేషన్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. కంప్లీట్గా ఇది సీ లెవెల్కి ఒక 1200 meters హైట్లో అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కపుల్స్ కూడా చాలా వరకు రావడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే ఇది మనకి వర్క్లాకి చాలా దగ్గరగా ఉండడం అయితే జరుగుతుంది. జస్ట్ 2 hours జర్నీ డిస్టెన్స్లోనే ఉండడం వల్ల ఎక్కువ మంది రావడానికి అయితే ప్రిఫర్ చేస్తారనమాట. అంతేకాకుండా మన టూరిజం అనేది ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఇలాంటి లొకేషన్స్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేయాలండి. ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ఏంటంటే మన టూరిజం అనేది ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ప్రపంచ దేశాలకి తెలియడం అనేది జరుగుతుంది. సో ఇప్పటికే చాలామంది ఫారినర్స్ అయితే కోవలమని, కొల్లమని, వర్క్లా అని ఇలా చాలా చాలా బీచెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నారనమాట. సో ఇలాంటి వరల్డ్ లార్జెస్ట్ స్కల్ప్చర్ అనేది మన ఇండియాలోనే కేరళలో ఉండడం అనేది చాలా గొప్పగా అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి రాక్ స్ట్రక్చర్ తోటే ఉండడం అయితే జరుగుతుందండి. సో రామాలయం టెంపుల్ కూడా సో రాక్ స్ట్రక్చర్ తోటే ఉండడం అయితే జరుగుతుంది. ఒకసారి టెంపుల్ని కూడా అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాము. జటాయు ఎర్త్ సెంటర్నే జటాయు నేచర్ పార్క్ అని కూడా పిలవడం అయితే జరుగుతుందండి. సో చూసుకున్నట్లయితే మనం మొత్తం ఒక ఫారెస్ట్ లాగా అయితే ఉండిద్ది. సో అక్కడక్కడ చిన్న చిన్న విలేజెస్ అయితే కనిపించడం అయితే జరుగుతుందండి ఇక్కడ నుంచి. సో కంప్లీట్ వ్యూ అయితే ఒకసారి చూసుకోండి. జటాయు ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఇది. సో మనం ఒకసారి ఫ్రంట్ సైడ్ వెళ్ళినట్టయితే అటు సైడ్ వ్యూ కూడా మొత్తం చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇది మోర్ లైక్ ఏ ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. సో ఎందుకోసం అంటే ఎవరైతే ఫస్ట్ టైం రావాలి అనుకుంటారో సో వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం లోపలికి ఉండడం వల్ల ఎలా రావాలి అనేది అర్థం అవ్వదు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి దీంట్లో కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న హిస్టరీ గురించి కూడా మనం ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాము. సో చూస్తున్నారు కదా, ఎక్కువ కపుల్స్ అయితే రావడం జరుగుతుంది. 1 or 2 places అయితే కపుల్స్గా రావచ్చు. బట్ మనది ఏంటంటే ఆల్ ఇండియా ట్రిప్ కాబట్టి సోలోగా కొట్టేయడమే. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇంకా గుండె గట్టిగా చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే. సో చేసేదేం లేదనమాట. సో ఒకసారి ఈ పార్క్ కూడా వెళ్ళేసి చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ఇటు సైడ్ అయితే గేట్ క్లోజ్ చేసి ఉందనమాట. బట్ ఏంటంటే అక్కడ వరకు వెళ్ళేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి ఎవరైనా అటాక్ చేసినట్లయితే సిగ్నల్ ఇవ్వడానికి ఒక చిన్న టవర్ లాగా అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం ఏదైనా ఈ జటాయుధానికి ముప్పు ఉన్నట్లయితే సో అలాంటప్పుడు యాక్టివ్ అవ్వడానికి అయితే మన కొన్ని ఉంటాయి కదా అలర్ట్స్. సో అలాంటి అలర్ట్స్ యాక్టివ్ చేయడానికి అయితే ఇక్కడైతే ఇలా చిన్న టవర్ అయితే పెట్టడం జరిగింది. లొకేషన్ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే మనకి రాక్స్ కొంచెం గ్రానైట్ కొంచెం ఇలా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం స్టోన్ స్ట్రక్చర్డ్. సో లైట్ పడుతున్నప్పుడు ఏంటంటే మనకి డిఫరెంట్ కలర్లో రిఫ్లెక్షన్ అనేది కనపడడం అయితే జరుగుతుంది. సో లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్టేడియం లాగా ప్లాన్ చేయడం అండ్ అది టాప్ ఆఫ్ ది మౌంటైన్లో ప్లాన్ చేయడం అనేది చాలా అంటే చాలా గొప్పగా బిల్డ్ చేశారనే చెప్పుకోవచ్చు మనం. సో ఒకసారి అయితే మనం స్కల్ప్చర్ మొత్తాన్ని వ్యూ అయితే చూడడానికి వెళ్దాము. అలాగే వెళ్తూ రామ్ మందిర్ అయితే చూద్దాం అనమాట. సో రామ్ మందిర్ కూడా ఇక్కడ చాలా అంటే చాలా స్పెషల్ అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బాస్ కల్చర్ అనేది ఇలా ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ ఫెదర్స్ అండ్ దీని లెంత్ గురించి హిస్టరీ గురించి కూడా ఒకసారి అయితే మాట్లాడుకుందాము.
లొకేషన్ అనేది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందని తెలుసుకోవాలన్నట్లయితే ఇది మనకి కేరళ స్టేట్లోని కొల్లం అనే డిస్టిక్లో చెడియమంగళం అనే ప్లేస్ అండి ఇది. సో ఈ చెడియమంగళం నుంచి మనకి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ జటాయు ఎర్త్ సెంటర్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా కేరళలోనే ఏకైక కేబుల్ కార్ అయితే ఇక్కడే ఉండడం జరుగుతుందండి. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పం జటాయు అవడం అది మనకి గర్వకారణం. అంతేకాకుండా అది మన కేరళ రాష్ట్రంలో ఉండడం అనేది ఇంకా చాలా గొప్పగా అయితే మనం చెప్పుకోవచ్చు ప్రపంచ దేశాలకి. ఇలాంటివన్నీ బుక్స్లో రావాలండి. ఇలాంటివి బుక్స్లో వచ్చినప్పుడు ఏంటంటే మనం ఒక 8th 9th 10th స్టాండర్డ్ చదివేటప్పుడే ఇలాంటి వాటన్నిటి గురించి తెలుసుకున్నట్లయితే మనం ఒక 20-21 ఇయర్స్ వచ్చినప్పుడు వీటి మీద ఎక్స్ప్లోర్ చేయాలనే ఆసక్తి అయితే మనలో కలగడం జరుగుతుంది. సో ఇవన్నీ ఉంది మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అండి. ఊరకనే అయితే కట్టరు కదా ఏది. సో మనం ఇంట్లో కూర్చొని మన వర్క్ మనం చేసుకుంటామంటే మన టూరిజం అనేది డెవలప్ అవ్వదు. సో ఎన్నో కంట్రీస్ జస్ట్ టూరిజం మీదే బతుకుతున్నాయండి. టూరిజంని డెవలప్ చేయడం వల్ల ఏంటంటే మన దేశ యొక్క చరిత్ర ప్రపంచ దేశాలకి ఇంకా బాగా తెలియడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోస్ చేస్తున్న ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ మనకి అవేర్నెస్ కలిగించడానికే చేస్తారండి. సో మనం ఈజీగా ట్రావెలింగ్ అనేది వెళ్ళేసి చేసుకోవచ్చు, పీస్ఫుల్గా ఒక 2 hours స్పెండ్ చేసేసి రావచ్చు. బట్ ఏంటంటే అవేర్నెస్ ఇవ్వడం అనేది చాలా అంటే చాలా పెద్ద టాస్క్ అండి. సో ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ చేయడానికి ఈజీగా ఒక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే 4 to 5 hours పడుతుందండి. ఇంకా ట్రాన్స్పోర్ట్ ఏంది, మేము వీడియో ఎడిటింగ్ ఏంది, అది అప్లోడ్ ఏంది, మొత్తం ఒక వీడియో మీ ముందుకు రావాలంటే ఈజీగా 12 hours అయితే పడుతుంది. అంతేకాకుండా ఎక్స్ప్లోర్ చేయడానికి డబ్బులు అయితే కావాలి కదా. సో నేను పర్సనల్గా నా వర్క్ అయితే చేసుకోవాలి. సో దాని నుంచే నేను మనీ ఎర్న్ చేసేసి నా ట్రావెలింగ్కి అయితే యూస్ చేసుకుంటున్నానండి. మీరు గట్టిగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్లయితే మనమైతే ఇంకా మంచి మంచి ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట ఇండియా మొత్తంలో. మీ ఒక లైక్ అనేది ఒక కంటెంట్ క్రియేటర్కి చాలా అంటే చాలా హోప్ని అయితే ఇస్తుందండి. సో ఈ వీడియో వీళ్ళకి నచ్చింది అని చెప్పేసి ఒక మంచి థాట్తో ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనే ఉత్సాహం అయితే పెరిగిపోతుందండి. సో మన కమ్యూనిటీని మనమే డెవలప్ చేసుకోవాలి. అండ్ మనం సపోర్ట్ ఇచ్చినట్లయితే ఒక కంటెంట్ క్రియేటర్ అనేవాడు రియలిస్టిక్గా ఏదైతే చూపించాలనుకుంటున్నాడో అది చూపించడానికి అయితే ప్రయత్నిస్తారండి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 8 స్టాచ్యూస్ అయితే ఉండడం జరుగుతుంది గుడికి 4 పక్కల. సో వీర జటాయు అని, సూర్యదేవన్ అని ఇలా 8 స్టాచ్యూస్ అయితే ఉండడం జరుగుతుంది. సో కంటెంట్ క్రియేటర్ అనేవాడు ఒక రియలిస్టిక్ కంటెంట్ ఇవ్వాలనే స్టార్ట్ అయితే చేస్తారండి. బట్ ఏంటంటే ఈ వ్యూస్, లైక్స్, ఈ ప్రెషర్లో పడ్డాక ఏంటంటే సో జనాల్ని ఎక్కువ ఏదైతే చూస్తారో అదే ఇవ్వాలనుకుంటారు. ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడం అయితే మానేస్తారనమాట. మనం హానెస్ట్గా మనం సబ్స్క్రైబ్ చేసి ఒకరికి సపోర్ట్ ఇస్తున్నట్లయితే అప్పుడప్పుడు కామెంట్స్ పెట్టి సో వాళ్ళైతే ఇలాంటి కంటెంట్ మంచి మంచి కంటెంట్ అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తారు. సో మన కమ్యూనిటీని మనమే సపోర్ట్ చేసుకొని మనమే కాపాడుకోవాలండి. సో మీరు గట్టిగా సపోర్ట్ చేస్తారని ఈ వీడియోతో నమ్ముతున్నాను. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మహాగణపతి అని ఇలా 8 స్టాచ్యూస్ అయితే చిన్నవి ఉండడం జరుగుతుంది. అండ్ మనకి మెయిన్ ఎంట్రన్స్లో అయితే రాముడి స్టాచ్యూ అయితే ఉండడం జరిగిందండి. సో అది ఆల్మోస్ట్ 10 నుంచి 15 feet వరకు గోల్డెన్ కలర్లో అయితే ఉండడం జరుగుతుంది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఒకసారి అయితే ఇటు సైడ్ వెళ్ళేసి చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అండ్ వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే సన్ అనేది కొంచెం గట్టిగా కొట్టడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి లొకేషన్స్కి టాప్ ఆఫ్ ది మౌంటైన్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక అంబ్రిల్లా అయితే మీతో క్యారీ చేయడానికి అయితే ట్రై చేయండి. సో అలాంటప్పుడు ఏంటంటే మీకు హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ రాకుండా ఉంటాయి అండ్ మీ ట్రిప్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రాముడి పాదం అయితే ఉండడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా, ఇది ఒక గ్లాస్ స్ట్రక్చర్లో అయితే పెట్టడం జరిగింది. సో ఇలాంటివి చూసినప్పుడే కొంచెం కోపం వస్తూ ఉంటుందండి. సో ఆ గ్లాస్ స్ట్రక్చర్ మీద మీరు నోట్లు వేసారు, వర్షం పడిందంటే అది దానివల్ల యూజ్ ఏమి ఉండదండి. సో అలాంటి పనులు చేయొద్దు. వాళ్ళు కూడా సైన్ బోర్డ్స్ పెట్టేసి అయితే చెప్పడం జరుగుతుంది. సో ఉన్నదాన్ని చెడగొట్టడానికి అయితే చూడొద్దండి. మనం దానికోసం ఏం చేయకపోయినా పర్లేదు, ఉన్న స్ట్రక్చర్ని చెడగొట్టకుండా ఉంటే చాలు. సో చూస్తున్నారు కదా, ఇన్ని నోట్లు వేసి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇప్పుడు మనం ప్రెజెంట్ వస్తున్నాం కాబట్టి మనం చూడగలుగుతున్నాం. ఒక 5 years 10 years తర్వాత వచ్చిన వాళ్ళు ఏంటంటే అవన్నీ క్లియర్ చేయకపోయినట్లయితే అప్పటికే అది చాలా పాడైపోయి ఉండడం అయితే జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మన హిస్టరీ అనేది మనమే తుడిపేసినట్లు అవుతుందండి. ఇలాంటి పనులు చేయకుండా అయితే ఉండండి. సో ఇదైతే ఈ ఫుట్ ప్రింట్ అనేది ఇక్కడికి ఎప్పుడు తీసుకొచ్చారు, ఎప్పుడు ప్లేస్ చేశారని చెప్పేసి కూడా, ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి కూడా ఇక్కడైతే పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక హుండీ కూడా పెట్టడం అయితే జరిగిందండి. ఇన్ కేస్ మనం ఏమన్నా డొనేషన్స్ చేయాలంటే వాటిలో వేయొచ్చు. అలా డైరెక్ట్ స్ట్రక్చర్ మీద వేయడం అనేది చాలా అంటే చాలా తప్పు అనమాట. సో ఇది అవేర్నెస్, ఇలాంటి అవేర్నెస్ ఇవ్వడం కోసమే వీడియోస్ అయితే చేస్తున్నాం అనమాట.
ఇక్కడ ఇలా విసిరేసే నోట్ ఏదో వేరే వాళ్ళకి సహాయం చేయడంలో చూపించినట్లయితే ఆ దేవుడు కూడా చల్లగా చూస్తాడండి. సో ఆ దేవుడు అయితే నాకు ఇవ్వమని అయితే కోరుకోడు కదా, పక్క మనిషికి సహాయం చేయడంలోనే దేవుడు ఉన్నాడని మనందరం నమ్ముతాం. బట్ తెలిసి కూడా ఇలాంటివి చేస్తూ ఉంటాం అనమాట. సో అవేర్నెస్ అనేది ఇంకా పెరగాలి అనమాట ఇలాంటి వాటి గురించి. సో ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇలా మ్యాట్స్ కూడా వేయడం అయితే జరిగింది. సో ప్లేస్ అనేది చాలా హై ఆల్టిట్యూడ్తో ఉంటుంది అండ్ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో వీళ్ళు తీసుకున్న దానికి వర్త్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా వీళ్ళు ప్రైస్లో మీల్స్ కానీ ఏదైనా ఇంక్లూడ్ చేసినట్లయితే ఇంకా చాలా బాగుండేది. ఇంకా ఎక్కువ మంది రావడానికైతే ఆస్కారం అయితే ఉంటుందని మనం చూసుకోవచ్చు. సో ఇన్ కేసు లా డ్రామాకి మనం ఏమన్నా డొనేషన్స్ ఇవ్వాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఆఫీస్ ఉంది. సో ఇన్ కేస్ ఏదన్నా పూజ జరిపించుకోవాలనుకున్నా కూడా వాటికైతే అక్కడ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీని హిస్టరీ గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు సో ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నాను కదా, మనం అయితే చదువుకోవచ్చు అనమాట. సో ఈ రామ మందిరం అనేది ఇక్కడ బలరాముడు 1000 feet హైట్లో అయితే ఉండడం జరుగుతుందండి. సో అదే ఇక్కడ ఒక స్పెషాలిటీ. ఈ జటాయు సెంటర్ అనేది చెడియమంగళంలోనే ఉండడానికి కారణం అనేది కూడా మనమైతే ఒకసారి చూసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో అంతేకాకుండా ఇక్కడ రాము కృష్ణ స్టాచ్యూ, జటాయు స్టాచ్యూస్ అయితే ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళైతే అమ్మడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే తీసుకోవడానికి కూడా ప్రయత్నించవచ్చు. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుందండి ఇలాంటి ప్లేసెస్లో అయితే. బట్ ఇన్ కేస్ మనం కావాలి అనుకున్నట్లయితే కంపల్సరీగా తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో మనం సపోర్ట్ చేసినట్లు కూడా ఉంటుందన్నమాట ఇస్కాన్ టెంపుల్కి. మనమైతే ఈ జటాయుకున్న బ్యాక్ సైడ్ పార్క్ అయితే చూసేసాము, రామాలయం అయితే చూసేసాము. సో ఇప్పుడు ఈ బాల్ స్కల్ప్చర్ గురించి అండ్ దీని హిస్టరీ గురించి అయితే కంప్లీట్గా మాట్లాడుకుందాం అనమాట. శిల్పం యొక్క పరిమాణం చూసుకున్నట్లయితే ఇది 200 అడుగుల 61 మీటర్ల పొడవు, 150 అడుగుల 46 మీటర్ల వెడల్పు, 70 అడుగుల 21 మీటర్ల ఎత్తుతో అయితే కలిగి ఉండడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఇది 15,000 చదరపు అడుగుల 1600 అడుగుల విస్తీర్ణంతో అయితే కలిగి ఉండడం అయితే జరుగుతుందండి. సో దీన్ని రాజీవ్ అంచుల అనే ఆయన చెక్కడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనం అయితే ఈ స్టాచ్యూ అనేది ఎక్కడానికైతే ప్రయత్నించొద్దు అని చెప్పేసి ఇక్కడైతే రాయసి ఉండడం అయితే జరిగింది. సో వాటిని మనం పాటించాలి తప్పనిసరిగా, ఎందుకంటే ఇది మనం కాపాడుకోవాల్సిన సంస్కృతి అండి, మన యొక్క హిస్టరీ. సో రేపు రాబోయే తరాలకి ఇలాంటివే ఇవ్వగలం మనం. ఆస్తులు అంతస్తులు ఎవరైనా ఇస్తారు, బట్ ఇలాంటి హిస్టరీ ఇచ్చినప్పుడు ఏంటంటే మన యొక్క సంస్కృతి అనేది తరతరాలకి వెళ్తూనే ఉంటుందన్నమాట. సో అందుకోసమే మన హిస్టరీని మనం కాపాడుకోవాలన్నమాట. జటాయు హిస్టరీ గురించి చూసుకున్నట్లయితే ఇది రామాయణం హిందూ ఇతిహాసంలో రాబందు రూపాన్ని కలిగి ఉన్న ఒక అర్ధ దేవుడు జటాయు అండి. మన ఇతిహాసం ప్రకారం చూసుకున్నట్లయితే రావణుడు సీతని లంకకు అపహరించేటప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. సో అప్పుడు ఈ జటాయు అనేది ఆ సీతాదేవిని రక్షించడానికి ప్రయత్నిస్తాడు. సో అలా ప్రయత్నిస్తూ ఉండగా జటాయును రావణుడితో ధైర్యంగా పోరాడుతుందండి. సో కానీ జటాయు ఏంటంటే వృద్ధుడైనందున రావణుడు త్వరలోనే అతన్ని ఓడించి తన రెక్కలను నరికి వేస్తాడనమాట. సో మనం చూసుకున్నట్లయితే హిస్టరీ గురించి ఇలా జటాయు గురించి అయితే చెప్పడం అయితే జరిగి ఉంటుంది. ఆ రావణుడు ఈ జటాయు యొక్క రెక్కలు నరికేసినప్పుడు ఏంటంటే ఆ జటాయు అనేది చడియమంగళంలోనే రాళ్ళపై అయితే పడిపోవడం అయితే జరుగుతుంది. సో సీతను వెతుకుతుండగా రాముడు మరియు లక్ష్మణుడు అనుకోకుండా చనిపోతున్న జటాయుని అయితే చూడడం అయితే జరుగుతుందండి. సో అతను రావణుడితో చేసిన యుద్ధం గురించి వారికి రాముడికి మరియు లక్ష్మణుడికి తెలియజేసి సో రావణుడు ఈ దక్షిణ దిశగా వెళ్ళాడని చెప్పడం అయితే జరుగుతుంది. సో అందువల్ల ఈ జటాయుకి అయితే ఇంత పెద్ద హిస్టరీ అయితే ఉండడం జరిగిందండి. సో ఈ చెడియమంగళంలోనే ఆ జటాయు పక్షి అనేది కింద పడిపోవడం అయితే జరుగుతుంది యుద్ధం చేస్తూ ఉండగా. సో అందుకోసమే ఇక్కడ ఎర్త్ సెంటర్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఆ జటాయు పక్షి అనేది ఆకాశంలోంచి నేల మీద పడేటప్పుడు ఏ ఆకారంలో అయితే పడుతుందో సో అదే ఆకారంలో ఇక్కడైతే పక్షిని అయితే నిర్మించడం అయితే జరిగింది. అండ్ దీని యొక్క రెక్క పొడవు చూసుకున్నట్లయితే 61 మీటర్లు అయితే ఉండడం జరుగుతుందండి. సో ఈ జటాయు స్కల్ప్చర్ని డీటెయిల్గా చూసినట్లయితే మనం ఇక్కడ సపోర్టింగ్ స్టోన్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కామన్ అండి ఏ స్కల్ప్చర్కి అయినా సరే. సో అది చాలా సపోర్ట్గా ఉండాలి అంటే ఇలాంటి పెద్ద పెద్ద స్టోన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క ఫెదర్ చూసుకున్నట్లయితే ఎంత లాంగ్ ఉందో చూస్తున్నాం కదా. అంతేకాకుండా ఇక్కడే మనకి 8D షో కూడా అయితే ఉండడం జరుగుతుందండి జటాయులనే. బట్ ప్రెజెంట్ అయితే అది క్లోజ్లో ఉంది, వర్కింగ్ ప్రాసెస్లో ఉండడం వల్ల మనకైతే చూడడానికి అయితే లేదనమాట. సో చూస్తున్నారు కదా, బోర్డు అయితే పెట్టారు, క్లోజ్ చేసి ఉండడం జరిగింది. అంతేకాకుండా ఈ జటాయు అనేదాన్ని ఉమెన్ యొక్క సేఫ్టీ అండ్ హానర్కి అయితే అంకితం అయితే చేయబడిందండి.
ఇది మహిళల యొక్క రక్షణ మరియు వాళ్ళ గౌరవానికి భద్రతకు సూచిస్తుంది అనమాట. సో ఇలాంటి పెద్ద స్కల్ప్చర్ని అలా డెడికేట్ చేయడం అనేది ప్రపంచ దేశాలకు కూడా మనం సాటి చెప్తున్నట్లే. బట్ ఏంటంటే మనలో కూడా మార్పు రావాలండి. సో ఆడవారిని ఎలా గౌరవించాలని చెప్పేసి ప్రతిదీ అయితే మనం కూడా నేర్చుకోవాలి. అలాంటివి బుక్స్లో పెట్టినట్లయితే పెద్దయ్యాక ఎలాంటి తప్పులు చేయకుండా అయితే ఉండడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. సో ఒకసారి ఫ్రంట్ వ్యూ అయితే చూసుకున్నట్లయితే ఈ బర్డ్ స్కల్ప్చర్ అనేది మొత్తం అయితే మనం వీడియోలో అయితే బంధించడం అయితే జరిగింది. సో చూసుకోవచ్చు, చాలా అంటే చాలా మంది అయితే వస్తున్నారండి. సో మీరు కూడా ఏదైనా పని మీద కేరళ వచ్చినట్లయితే ఇదైతే మిస్ అవ్వద్దు. తిరువనంతపురంకి జస్ట్ 60 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉండడం జరుగుతుందండి. సో ఒక 3 అవర్స్ ట్రావెల్ జర్నీ అయితే ఉంటుంది. సో ఇలాంటి ప్లేస్ అయితే అసలు మిస్ అవ్వద్దు అనమాట. మన హిస్టరీ గురించి తెలుసుకోవడం, వాళ్ళలోనే లార్జెస్ట్ బర్డ్ స్కల్ప్చర్ చూసామనే మనకి ఒక ఆనందం అయితే కలుగుతుందండి. సో ఇలాంటి మెమరీ అయితే మనకు కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, ఈ బ్లాక్స్ అనేవి ఈ జటాయుకి అంకితం ఎలా జరిగింది అని చెప్పేసి వాటి గురించి ఇక్కడైతే రాయడం అయితే జరిగింది. మనం ఆల్రెడీ హిస్టరీ గురించి చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 3 డిఫరెంట్ లాంగ్వేజ్లు అయితే పెట్టడం జరిగిందండి. ఇంగ్లీష్, హిందీ మరియు మలయాళంలో అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో అంతేకాకుండా మనకి తెలుగు మరియు తమిళ్లో కూడా ఇక్కడ ఇచ్చినట్లయితే మనకి సౌత్ లాంగ్వేజ్ అన్నీ కవర్ అయ్యాయి. అలాగే ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కూడా కవర్ అయ్యేదనమాట. సో ఇక్కడ హిస్టరీ గురించి మొత్తం తెలుసుకున్నాము. అండ్ బర్డ్ స్కల్ప్చర్ మొత్తాన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా అయితే చూపించడం అయితే జరిగింది. సో ఒక్కొక్క ఫెదర్ని కూడా డీటెయిల్గా ఎలా చెక్కారు అనేది ప్రతి ఒక్కటైతే చూపించడం జరిగిందండి. వీడియో అయితే మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా అయితే చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో అది నాకు చాలా అంటే చాలా మోటివేషనల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ చేయడానికి కూడా చాలా సపోర్టింగ్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్క ఫెదర్ని అనేది ఇలా కర్వ్డ్ కట్ అనేది చాలా అంటే చాలా కష్టం అండి. సో ఎంతో పుణ్యం ఉంటే కానీ ఒక రాతిని ఇలా మార్చలేరు అనమాట. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. సో ఇంత పెద్ద బర్డ్ స్కల్ప్చర్ అనేది నా లైఫ్లో చూడడం ఫస్ట్ టైం అనమాట. అంతేకాకుండా ఇది 2017లో అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నాం కదా, మనము ఎగ్జిట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో కిందకి వెళ్ళిపోయి మనం నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక్కడ కిందకి వెళ్ళడానికి కూడా 1 వే రోప్ అవైలబిలిటీ అయితే ఉందండి. నాకు ఈ విషయం తెలియదు అనమాట. అందువల్లే నేను 2 వే రోప్ వే తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇన్ కేసు పైకి రావడం కాకుండా కిందకి వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఉన్నట్లయితే నేను కిందకి నడుచుకుంటా వెళ్ళి మనం స్టెప్స్ దిగుతా లొకేషన్ అయితే మొత్తం చూపించడానికి అయితే ప్రయత్నించేవాళ్ళం. బట్ ఏం చేయలేమన్నమాట, టికెట్ తీసేసుకున్నాం కాబట్టి. అదీగాక హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 2.5 hours to 3 hours అయితే స్పెండ్ చేశాను. ఇన్ కేస్ ఫ్యామిలీతో రావాలి అనుకున్నట్లయితే మీరు 3 PM అయితే ఇక్కడికి రీచ్ అయ్యాలైతే ప్లాన్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, స్టెప్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. సో ఫ్యామిలీతో వచ్చినట్లయితే ఇలాంటి రిస్క్ అంతా తీసుకోవడం ఎందుకు అనుకున్నట్లయితే మనము కేబుల్ కార్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, చాలా మంది నడుచుకుంటా కూడా వెళ్తున్నారనమాట. బట్ ఏంటంటే కొంచెం రిస్కే అనమాట ఇలాంటి ఎండ్లో. సో హెల్త్ అని రిస్క్ చేయడం కంటే కొంచెం మనం మనీ అనేది ఒక 100-200 కాబట్టి ఆ స్పెండ్ చేయడంలో అయితే తప్పలేదనమాట. సో ఫ్యామిలీతో వచ్చినట్లయితే డెఫినెట్గా 3 PM అలాంటి టైంలో అయితే రండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు ఒక వే ఉంటే సో వచ్చేటప్పుడు అనదర్ రోప్ నుంచి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో 2 అనేది బై డైరెక్షనల్గా అయితే జరుగుతూ ఉన్నాయి అనమాట. సో ఇదంతా రాక్ అండి, మొత్తం రాక్స్తో నిండిపోయిన ఒక మౌంటైన్ అనమాట. సో పైన అయితే ఈ స్ట్రక్చర్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళగానే 11D థియేటర్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా అయితే చూద్దాము.
విజువల్గా కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అన్నీ చూడడానికి అయితే చాలా బాగున్నాయండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మన జటాయు గురించి కదా, సో దాని హిస్టరీ గురించి ఒక ఫిల్మ్లా చేసి వేసినట్లయితే ఒక 5 minutes అయినా చాలా అంటే చాలా బాగుండేది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి షాపింగ్ కూడా చాలా అంటే చాలా ఉందన్నమాట ఈ ఎర్త్ సెంటర్లోనే. అంతేకాకుండా లంచ్కి కెఫేస్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో ఒకసారి అయితే మనం బయటకు అయితే వచ్చేసామన్నమాట, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఒక పెద్ద నేమింగ్ బోర్డు అయితే ఉండడం జరుగుతుంది, జటాయు ఎర్త్ సెంటర్ అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి ఒక ఫ్లోర్ అయితే కిందకి దిగాల్సి ఉందన్నమాట. సో ఇలా అయితే ఉండడం జరుగుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేసు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే డెఫినెట్గా ఇవ్వడానికి అయితే నా సైడ్ నుంచి ప్రయత్నిస్తాను. సో మీ సైడ్ నుంచి ఎంత సపోర్ట్ చేయగలరో అంత సపోర్ట్ అయితే మీ సైడ్ నుంచి చేయండి. అండ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.